గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఓవర్ దిస్ పీరియడ్ ఆఫ్ అ డికేడ్ జర్నీ how as an actor did you evolve or how as a person do you look at the industry? తెలిసి తెలియని ఏజ్లో ర్యాండమ్గా మూవీస్ సైన్ చేసేసి ఐ గాట్ స్టాక్. అంటే నావి ఒక షెల్వ్ అయిపోయిన ప్రాజెక్ట్స్ కూడా ఒక 2-3 ఉంటాయి. నేను ఒక యాక్టర్ అవ్వాలనుకున్నాను, ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను, ఆ ప్యాషన్కి తగిన బ్రేక్ ఇంకా ఇంకా వచ్చుంటే బాగుండేది అన్న డెస్పరేట్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇప్పుడు మా నాన్న ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటే, ఒక ప్రొడ్యూసర్ అయి ఉంటే, లేకపోతే ఒక సినిమా పర్సన్ అయి ఉంటే ద జర్నీ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ. మూవీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక బస్తీలో పుట్టిన ఒక అబ్బాయి, he came out and he doing it and coming to this far is a big achievement. టాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ లేని కారణం వల్ల ఇండస్ట్రీ ఈజ్ అండర్ వాల్యూయింగ్ ది టాలెంట్ అని ఎప్పుడన్నా అనిపించింది? అక్కడ పోయినాక ఏమవుతుందంటే దీనికి రోనకొద్దు, మనము మన పలానా హీరో ఉన్నాడు కదా ఆయనతో చేద్దామంట. ఎప్పుడైనా అనిపించిందా ఇండస్ట్రీ ఈజ్ బయాస్డ్ టువర్డ్స్ బిగ్ స్టార్స్, బిగ్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్, ఇంకా మాలాంటి వాళ్ళకి వెన్ డు వి గెట్ దట్ బ్రేక్? డైరెక్టర్ వచ్చి అంటాడు, రోనక్ అసలు యూనో నీతో చేస్తే అయిపోయేది రోనక్, యూనో ఐ హ్యాడ్ టు టేక్ సో మచ్ టాన్స్, ఇది ఉంది అది ఉంది. బడ్డింగ్ యాక్టర్స్కి కానీ లేకపోతే ఇట్లా టాలెంట్ ఉండి ఇంకా బ్రేక్ కోసం విగరస్గా ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ ఓటీటీ షుడ్ బి అ స్టిల్ మోర్ బెటర్ ప్లాట్ఫామ్ అని అనుకున్నాను. ఓటీటీలో ఎంత డబ్బులు చేసినా కానీ ఓన్ క్వాలిటీ హిట్. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్. ఎందుకు ట్రెండింగ్లోకి వెళ్తే హిట్ అన్నట్టే ఇప్పుడు అందరూ అదే ట్రెండింగ్లో మళ్ళీ కొత్త వస్తుంది, మళ్ళీ అది ట్రెండింగ్లోకి వెళ్తుంది. కొన్ని రోజులైతే ట్రెండింగ్లో అయితే ఉంటుంది కదా. దట్ ఈస్ ఆల్వేస్ బీన్ దేర్. పాఠశాల వాజ్ ఆల్సో a hit. పాఠశాల వాజ్ ఫిల్మ్ వాజ్ a hit. ప్రెషర్ కుక్కర్ వాజ్ a hit. పాప్కార్న్ వాజ్ a hit. రోనక్ లగ్గం 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 ఎవ్రీవేర్. అరే వా, థియేటర్లో ఉన్నప్పుడు ఏం చేసిర్రా మీరు? మీరు ఇనిషియల్గా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సైన్ చేశారు, బట్ బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రీ పాలిటిక్స్ రోనక్ హ్యాస్ టు లూజ్ దెమ్ అని ఒక రూమర్ విన్నాము. ఏం లేదు అంటే లెట్స్ డూ రోనక్ ఇట్లా ఇట్లా అనేస్తారు. సో ఎప్పుడన్నా ఆడిషన్ చేసి సినిమా సైన్ చేసేద్దాం అనుకునే టైంకి ఒక స్టార్ కిడ్కి మీరు ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందా? సైన్ డబ్బులు కూడా తీసుకున్నాను నేను, అట్లా అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ప్రాబబిల్లీ ఎన్ని సీక్రెట్స్ ఏ ఇంటర్వ్యూలో చెప్పుంటాడు రోనక్. పాఠశాలతో కెరియర్ని స్టార్ట్ చేసి గుప్పెడంత ప్రేమని తెలుగు ఆడియన్స్తో మూట కట్టుకొని కాదలిలో క్రాంతిలాగా అండ్ అలాగే మన తెలుగు ఆడియన్స్ హ్యాపీగా పక్కింటి కుర్రాడు అని బ్రో అని పిలుచుకునేంత స్థాయి దాకా ఎదిగి సూపర్ హిట్ యాక్టర్ ఉన్నాడు తనలో అని ప్రూవ్ చేసుకున్న సినిమా దగ్గర నుంచి ప్రెషర్ కుక్కర్తో పాప్కార్న్ లాగా అందరికీ ఫేవరెట్ అయిపోయి వన్ అండ్ ఓన్లీ తెలుగు ఆడియన్స్తో లగ్గం చేసుకున్నటువంటి సూపర్ క్యూట్ స్టార్ ఇస్ విత్ మీ సాయి రోనక్. హాయ్. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు బాగున్నారా? చక్కగా ఉన్నా. నేనైతే ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడగాలనుకున్నాను, బట్ మై టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏంటో తెలుసా? హౌ డూ యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ స్కిన్? మీ స్కిన్ రొటీన్ ఏంటి? స్కిన్ ప్రాబబ్లీ ఐ డాన్స్ సో మచ్. సో ఒకటి డాన్స్ ఎక్కువ చేస్తా అండ్ హ్యాపీగా ఉంటాం. సో బేసిక్గా ఐ ఫీల్ మనం ఎక్కువ టెన్షన్ తీసుకోకపోతే ఎవ్రీథింగ్ లూక్స్ గుడ్. సో అసలు టెన్షన్ ఉండదా మీకైతే? ఉండదు. ఐఎమ్ ప్రిటీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. సో వండర్ఫుల్. సో ది కంటెంట్మెంట్ ఇస్ ది బ్యూటీ కీ, యువర్ బ్యూటీ సక్సెస్ అనుకోవచ్చా అయితే? అండ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ప్రాబ్లీ మా అమ్మ నాన్న కూడా. సో ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. వండర్ఫుల్. సో ది కీప్ ఎంకరేజింగ్ యూ ఆల్వేస్. యా యా అండ్ జీన్స్ ఆల్సో ద మ్యాటర్. సో అది అస్సలు సీక్రెట్. అక్కడ జెనెటికల్ గా దిగితే ఇంకేం చేయలేము అంతే అన్నట్టు. గ్రేట్. సో అసలు బేసికలీ మీరు సాయి కిరణ్ కదా? కరెక్ట్. హౌ కమ్ సాయి రోనక్ గా మారారు? అది ఒక చాలా సిల్లీ స్టోరీ. ఏమైందంటే పాఠశాల సినిమా చేస్తున్నప్పుడు ఫ్యామిలీ కన్సర్న్ లేదు. అంటే దే లైక్ చలో నీ ఇష్టం రా, ఏం చేసుకుంటావు చేసుకోపో, బికాస్ దీస్ మూవీస్ అండ్ ఆల్ ఇవి మనకు కాని పని, మన ఎప్పుడు చూడండి మన ఫ్యామిలీలో ఎవరు చేయండి కదా, సో నీ ఇష్టం, ఒకవేళ పోయి చేసుకొని ఇష్టం అన్నారు. సో అట్లా సొంత డెసిషన్. ఇంకా వెళ్ళినప్పుడు దెన్ సాయి కిరణ్ ఐ ఫెల్ట్ ఇట్ సౌండెడ్ సో కామన్. సో నేను అనుకున్నా లైక్ ఐ షుడ్ చేంజ్ మై నేమ్. దెన్ ఐ ఆస్క్డ్ మహీవి రాఘవ్ పాఠశాల డైరెక్టర్ లైక్ లెట్స్ కాల్ రోనక్, వెన్ రోనక్ బాగుంటుంది అని. ఇదేదో సౌండ్ బాగుంది, సాయి రోనక్ సౌండ్స్ వెరీ యూనిక్ అని. దెన్ ఐ చేంజ్డ్ ఇట్ టు సాయి రోనక్.
సో ఇప్పుడు ఇండస్ట్రీలో పీపుల్ కాల్ యూ రోనక్ ఆర్ రోనక్ అనే పిలుస్తారు. రోనక్ ఈజ్ సంథింగ్ వెరీ యూజ్డ్. గూగుల్ చేశారా వాట్ ఈస్ రోనక్, వాట్ డస్ దట్ మీన్? రోనక్ ఈజ్ బ్రైట్నెస్ అగైన్. లైక్ కిరణ్ అంటే ఇట్స్ అబౌట్ ఏమన్నా రేస్ కదా, సో అట్లా రోనక్ ఈజ్ ఆల్సో బ్రైట్నెస్, సౌండ్ సేమ్ అట్లా అని చెప్పి. సో పాఠశాలతో స్టార్ట్ అయిన మీ కెరియర్, ఇట్స్ బిన్ 10 years, a decade. మీరు ఇండస్ట్రీలో ఉండి మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఓవర్ దిస్ పీరియడ్ ఆఫ్ అ డికేడ్ జర్నీ, హౌ యాజ్ అన్ యాక్టర్ డిడ్ యూ ఇవాల్వ్ ఆర్ హౌ యాజ్ అ పర్సన్ డూ యూ లుక్ ఎట్ ది ఇండస్ట్రీ? యాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ అయితే చిన్నప్పటి నుండి ఉండింది. అయితే వెన్ ఐ టుక్ అ పాఠశాల, దాని తర్వాత ఒక అంటే తెలియని ఏజ్లో ర్యాండమ్గా మూవీస్ సైన్ చేసేసి ఐ గాట్ స్టాక్. అంటే నావి ఒక షెల్వ్ అయిపోయిన ప్రాజెక్ట్స్ కూడా ఒక 2-3 ఉంటాయి. సో దెన్ ఐ టుక్ అ బ్రేక్ తీసుకొని ఐ వాజ్ సెట్టింగ్ అప్ హై డాన్స్ స్టూడియోస్ అని, ఇప్పుడు నా కరెంట్ డాన్స్ స్టూడియో బిజినెస్ ఏదైతే రన్ అవుతుందో, సో ఐ వాజ్ సెట్టింగ్ అప్ దట్ థింగ్. ఎందుకంటే మనకు ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి, సో దట్ మన మూవీస్ అనేది డబ్బుల కోసం సైన్ చేయొద్దు అన్న ఫీలింగ్తో అది స్టార్ట్ చేసిన. దెన్ ఆ బ్రేక్ తీసుకొని దెన్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ నైస్ టు కమ్. అప్పుడే ప్రెషర్ కుక్కర్ అనే సినిమా కాన్సెప్ట్ విన్న తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ వెరీ రిలేటబుల్. అండ్ యాజ్ అన్ యాక్టర్ it is like a turnover for me. Huge applaud తీసుకొచ్చిన సినిమా was Pressure Cooker. Yes, I always wanted to keep it very natural, subtle. Directors kuda they gave me that freedom to act in that naakunna boundaries lo. So it came out well. Then tarvata again I started my journey. So it's apparently 10 years anukunna gani I hardly working years takkune untayi. But still 10 years ఒకసారి కనుక మనం ఆ టైం ఫ్రేమ్ చూసుకుంటే, you can act well, you talk so sensible, you're very down to earth, acting skills pressure cooker lo people have seen you and they've admired you, loved you. Did you ever feel, despite of having that passion, నేను ఒక యాక్టర్ అవ్వాలనుకున్నాను, ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను, ఆ ప్యాషన్కి తగిన బ్రేక్ ఇంకా వచ్చుంటే బాగుండేది అన్న డెస్పరేట్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? It happens almost ఎవ్రీ డే ఐ ఫీల్. బికాజ్ నాకు రిమైండ్ చేస్తూనే ఉంటారు కాన్స్టెంట్గా. నేను ఎవరిని కలిసినా కానీ, రోనక్ నువ్వు డాన్స్ బాగా చేస్తావు, ఫైట్స్ బాగా చేస్తావు, యూ లుక్ టాల్, హ్యాండ్సమ్, ఇది అది అని. బట్ దెన్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్ ఎవ్రీ పర్సన్స్ జర్నీ ఈజ్ డిఫరెంట్. లెట్స్ సే ఇప్పుడు మా నాన్న ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటే, ఒక ప్రొడ్యూసర్ అయి ఉంటే, లేకపోతే ఒక సినిమా పర్సన్ అయి ఉంటే, ద జర్నీ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ. ఇట్స్ లైక్ ఒక అబ్బాయి స్కూల్లో కాలేజ్లో ఎక్కడ డాన్స్ చేస్తుంటే ఒక డైరెక్టర్ చూసి హీ ర్యాండమ్లీ కాస్టెడ్ హిమ్. దాని తర్వాత ర్యాండమ్గా ఐ వాజ్ చూసింగ్ మై పాత్. ఎటువంటి ఒక మూవీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక బస్తీలో పుట్టిన ఒక అబ్బాయి, హీ కేమ్ అవుట్ అండ్ హీ డూయింగ్ ఇట్ అండ్ కమింగ్ టు దిస్ ఫార్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్. సో ఈ రెండు విషయాలు వెన్ ఐ టాలీ, లైక్ పీపుల్ హూ నో మీ రైట్ నౌ వాళ్ళకి అనిపిస్తుంది, అరే వీడు ఈజ్ అ స్టార్ మెటీరియల్, ఇది అయిపోవాలి అది అయిపోవాలి. బట్ వేర్ ఐ కమ్ ఫ్రమ్ ఈజ్ అ గేమ్ కదా. సో ఇప్పుడు సో యు హావ్ బీన్ అ గేమ్ చేంజర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. డెఫినెట్లీ. అంటే ఒక ఫ్యామిలీలో ఎప్పుడు వాట్ డస్ యువర్ ఫాదర్ డు? బేసికల్లీ వాట్ ఇస్ ది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా నాన్న ఇస్ అ ప్రైవేట్ ఎంప్లాయీ. మాది బస్తీ, వీఆర్ ఫ్రమ్ రామంతపూర్లో సెటిల్ అయినా. వీఆర్ బేసిక్లీ ఫ్రమ్ బేగం బజార్. సో అక్కడ సినిమా అంటేనే ఇంకా అచ్చా సినిమా హీరోలు ఎక్కడో ఉంటారు, సినిమా అనేది ఎక్కడో జరుగుతుంది. ఇట్స్ అ వెరీ ఏలియనేటెడ్ క్రాఫ్ట్ ఫర్ అస్. అటువంటిది చిన్నప్పటి నుండి ఒక ఇన్స్పిరేషన్తో మనం డాన్స్ నేర్చుకోవాలి, ఫైట్ నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలని. సో దట్ ఈస్ హౌ ఐ కేమ్. సో అక్కడ నుండి ఇక్కడ రావడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ మీ. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా రావడం ఇస్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఫీలింగ్ సో ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. బట్ హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ టాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ లేని కారణం వల్ల ఇండస్ట్రీ ఈజ్ అండర్ వాల్యూయింగ్ ది టాలెంట్ అని ఎప్పుడన్నా అనిపించింది? ఇండస్ట్రీ వాజ్ ఆల్వేస్ బీన్ ఓవర్వెల్మింగ్. అంటే నాకు వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. పీపుల్ ఆర్ వెరీ నైస్ అండ్ ఐ వాజ్ కాన్స్టెంట్లీ వర్కింగ్. టాలెంట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇండస్ట్రీలో దే కెన్ సర్వైవ్. అంటే ఇప్పుడు సడన్గా ఒక మిరాకిల్ జరిగి ఏదన్నా అవుతే దట్స్ అ డిఫరెంట్ థింగ్, అది బోనస్. కాకపోతే వాట్ ఎవర్ ఐఎమ్ ఈటింగ్ టుడే, వాట్ ఎవర్ ఐఎమ్ డ్రెస్డ్ అప్ అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీ. హ్యావింగ్ సెడ్ దట్, కొన్నిసార్లు ఏమవుతుందంటే వీ ప్లాన్ అ సెటప్. మనం ఒక మంచి స్టోరీ మనం చేయాలనుకున్నటువంటి స్టోరీని, అట్లాంటి డైరెక్టర్ని, అటువంటి ఒక టీమ్ని మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. యూ సెండ్ ఇట్ టు అ రైట్ ప్రొడ్యూసర్ థింకింగ్ దట్ హీ సెడ్ హీల్ సపోర్ట్ అని. అక్కడ పోయినాక ఏమవుతుందంటే దీనికి రోనక్ వద్దు, మనము మన పలానా హీరో ఉన్నాడు కదా ఆయనతో చేద్దామంటాం. అంటే వాళ్ళ సైడ్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో లేకపోతే వాళ్ళు హ్యాండిల్ చేసే హీరో వస్తాడు.
అప్పుడు ఏమవుతుందంటే యూనో కొన్నిసార్లు యూ డోంట్ వాంట్ టు స్టాప్ ద డైరెక్టర్ యాజ్ వెల్. నువ్వేమంటావు, అరే చలో అట్లీస్ట్ నువ్వన్న మూవీ చేయని పంపిస్తాం. సో వీ నో వాట్ ఈస్ ద యునో దట్ ఫీలింగ్ ఆఫ్ గెటింగ్ అ ఆపర్చునిటీ ఇన్ ద ఇండస్ట్రీ. సో యూ సెండ్ ద డైరెక్టర్ ఫార్వర్డ్, లేకపోతే కొన్నిసార్లు స్టోరీ ఇచ్చేయమంటారు. ఇట్లా దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ హ్యాపెన్. లాస్ట్ మూమెంట్లో మనం ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ చేసిన సినిమాకి లాస్ట్ 2 days ముందు వేరే హీరో సైన్ అవుతాడు. ఆ సినిమా చెప్పడం ఎందుకు ఇప్పుడు. కాకపోతే అట్లా ఒక దగ్గర ఒక 7 to 8 times అయ్యింది. అంటే సినిమా మనం ఓకే అయిపోతాం, సైన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పినందుకు ఐ వుడ్ రియలీ లైక్ టు అప్రిషియేట్ యువర్ ఆనెస్టీ. సీరియస్గా ఐ అండర్స్టాండ్ అది చాలా డెలికేట్ సిచ్యువేషన్స్. మీరు ప్రాజెక్ట్ పేరు చెప్పనప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా ఇండస్ట్రీ ఈస్ బయాస్డ్ టువర్డ్స్ బిగ్ స్టార్స్, బిగ్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్, ఇంకా మాలాంటి వాళ్ళకి వెన్ డు వి గెట్ దట్ బ్రేక్ అని? అంటే ఐ డోంట్ వాంట్ టు కంప్లైన్, ఎందుకంటే 100% కంప్లైంట్ కాదు కానీ బట్ ఆ పించ్ అనేది ఉంటుంది కదా. పించ్ అనేది ఎందుకు లేదంటే వాళ్ళు చేసినా కానీ సినిమా పెద్ద ఆడల. నాకు ఇది ఎలా ఉందో తెలుసా, మొగుడు తిట్టినందుకు కాదు ఆడవాడు చర్చినందుకు. నో, దట్ ఈస్ వెన్ ఐ సే దిస్. అంటే నేను చాలాసార్లు ఇది క్వశ్చన్ కూడా చేశాను పెద్దవాళ్ళని. డైరెక్టర్ వచ్చి అంటాడు, రోనాక్ అసలు యూనో నీతో చేస్తే అయిపోయేది రోనాక్, యూనో ఐ హ్యాడ్ టు టేక్ సో మచ్ టాన్స్, ఇది ఉంది అది ఉంది అని. సో ఇంకొకటి అది కూడా మనకు అర్థం కాదు, థింకింగ్ దట్ వై ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో వై దట్ మార్కెట్ థింగ్ ఈజ్ బీయింగ్ అ హర్డల్. సో వై దట్ వాళ్ళు ఎందుకు అంత సఫర్ అవుతూ కూడా వర్క్ చేశారా రోనాక్ మీరు? దేని మీద? మార్కెటింగ్ యువర్ సెల్ఫ్, ప్రెజెంటింగ్ ఇట్ స్టిల్ మోర్? నో, నెవర్. అంటే ఇప్పుడు ఒకప్పుడు ద ఎంకరేజ్మెంట్ వాజ్ రియల్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, అన్న మిమ్మల్ని ప్రమోట్ చేస్తాము, ఎంత డబ్బులు ఇస్తారా అట్లా అడుగుతూ ఉంటారు, విచ్ ఐ డోంట్ వాంట్ టు. అంటే వీ కమ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. Like people who actually know me, who actually support me, they always do. సో ఇప్పుడు పెయిడ్ పిఆర్ మనం చేయాలన్నా మళ్ళీ దీనికి 1 లక్ష 2 లక్షలు ఇవ్వాలన్నా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ విచ్ ఇస్ కామన్ దీస్ డేస్. నేను అది ఎప్పుడు చేయలేదు. అంటే నాకు Sai Ronak is not only an actor of talent but also an actor of values. This is what we would like to express it. Thank you so much. Good, so pleasant to hear all those good things from you because you have been very honest so far. See, ఇవాళ రోజుల్లో టాలీవుడ్, ఇఫ్ యూ సీ ఇట్ యాజ్ అన్ ఇవాల్వింగ్ ఇండస్ట్రీ, 70mm స్క్రీన్ మీద వచ్చే సినిమాలు ఎంత పొటెన్షియాలిటీ ఉన్నాయో, ఈవెన్ ది ఓటీటీ ఈస్ గ్రోయింగ్ అప్ ఇన్ అ వండర్ఫుల్ స్పీడ్, అట్ అ వండర్ఫుల్ పేస్. కరెక్ట్. సో బడ్డింగ్ యాక్టర్స్కి కానీ, లేకపోతే ఇట్లా టాలెంట్ ఉండి ఇంకా బ్రేక్ కోసం విగరస్గా ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ ఓటీటీ షుడ్ బి అ స్టిల్ మోర్ బెటర్ ప్లాట్ఫామ్ అని అనుకున్నారా ఎప్పుడైనా? హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ ఇన్ దోస్ వేస్? మీరు ఒక 2 వెబ్ సిరీస్ కూడా ఏవో చేసినారు. ఓటీటీస్ అనేది నాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ, ప్రతి ఒక్క ఓటీటీలో కూడా మెయిన్ పీపుల్ అందరూ కూడా దే ఆర్ పర్సనలీ ఇన్ టచ్ విత్ మీ. ఎందుకంటే వాట్ ఎవర్ హూఎవర్ పీపుల్ నో మీ, ఫ్యామిలీస్ అందరికీ కూడా Sai Ronak తెలుసు అంటే బికాస్ ఆఫ్ ఓటీటీస్ ఇట్ సెల్ఫ్. సో నేను ఏదన్నా నా సినిమా ప్రీమియర్ అవుతున్నా కానీ ఐ కాల్ పర్సనలీ టెలింగ్ దెమ్, సార్ మరి వచ్చి సినిమా చూడండి, ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ విల్ టాక్ అబౌట్ ఇట్ అని. సో వాళ్ళు నా మాట మీద వస్తారు కూడా, సినిమా చూస్తారు. లగ్గంకి కూడా చూసారు వచ్చి. సో కాకపోతే నేను ఎప్పుడైతే సినిమా చేస్తానో ఐ వాంట్ టు డూ ఇట్ ఫర్ థియేటర్ ఫస్ట్. ఒకవేళ థియేటర్లో అంటే యువర్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఆల్వేస్ థియేటర్ రాదర్ దాన్ an OTT. అండ్ ఓటీటీకి ఒక ప్రాజెక్ట్ డైరెక్ట్గా మనం ఇది ఓటీటీలో రిలీజ్ చేద్దామని చేయడం కూడా ఐ డోంట్ థింక్ దట్స్ అ క్లెవర్ థింగ్. అవునా? యా, ఎందుకంటే ఓటీటీ ఇస్ రియల్లీ ఎమర్జింగ్ అవుట్ ఇన్ అ జెట్ స్పీడ్ కదా. యా కానీ వాళ్ళకి కూడా ద సో మచ్ కాంటెంట్ ఎవ్రీవేర్ నౌ. వాళ్ళ కోసం అంటే వాళ్ళు అప్రూవ్ చేయడానికి 100 మంది వెయిట్ చేస్తూ ఉంటారు బయట. సో మై ఎయిమ్ ఈజ్ ఆల్వేస్ టు డూ అ ప్రాజెక్ట్ విచ్ కెన్ గో వెల్ ఇన్ థియేటర్స్. థియేటర్లో ఆడియన్స్ చూడాలనుకునే సినిమా చేస్తాం. ఒకవేళ అక్కడ ఏదన్నా కింద మీద ఉన్నా కానీ దెన్ ఓటీటీస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఆల్వేస్ బీన్ బ్యాకింగ్ అప్. ఇప్పుడు అన్ని మేజర్ ఓటీటీస్లో మై మూవీస్ ఆర్ దేర్. సమ్ ఆర్ అదర్ పీపుల్ సీ, అరే రోనక్ ఐ సా దిస్ ఇన్ సో అండ్ సో ఓటీటీ, ఐ సా దిస్ ప్రాజెక్ట్ ఇన్ సో అండ్ సో ఓటీటీ అని. సో వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ కూడా 2 వెబ్ సిరీస్లు, మెయిన్ వెబ్ సిరీస్లు చేసిన. సో యా, ద సేమ్ థింగ్. లైక్ యా, బాగుంది రోనా. యూ హ్యావ్ టు చూస్ థియేటర్ ఓవర్ వెబ్ సిరీస్, యువర్ ఆప్షన్ ఇస్ ఆల్వేస్ అ థియేటర్. Always a theater. Because I always wanted to do movies for theater. Theater is something that always fascinated me from my childhood. So థియేటర్ కోసమే సినిమాలు చేయాలని నేను కూడా మెయిన్గా అదే ఏం చేస్తాను. సో యూ ఎయిమ్ ఫర్ స్కై, అది కాకపోతే విల్ ల్యాండ్ ఎట్ ఓటీటీస్ అని.
మీరు చేసిన సినిమాలన్నీ చూసుకుంటూ వెళ్తే దే ఆర్ మోర్ అ కైండ్ ఆఫ్ అ రొమాంటిక్ స్టోరీ, యునో లవ్ స్టోరీస్, అట్లా ఒక టైప్ కాస్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు. వెర్ దర్ ఎనీ సిచ్యువేషన్స్ వేర్ ఈ క్యారెక్టర్ నేను చేయలేను కాబట్టి ఐఎమ్ రిజెక్టింగ్ దిస్ ఫిల్మ్ అనుకున్నవి ఏమన్నా ఉన్నాయా? అంటే క్వైట్ ఛాలెంజింగ్ రోల్స్ Correct. విచ్ యూ యోర్ సెల్ఫ్ వెరంట్ ప్రిపేర్డ్ టు ఫేస్ సచ్ అ క్యారెక్టర్ అని నేను ఈ సినిమా చేయలేనండి అని మీరంతా మీరు నో అట్లేం లేదు. ఎందుకంటే ఇన్ రియల్ నేను మై బ్యాక్గ్రౌండ్, మై రూట్స్ ఆర్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. సో ఐఎమ్ నాట్ డెఫినెట్లీ నాట్ దట్ రొమాంటిక్ స్మైలింగ్ గై ఇన్ రియల్ లైఫ్. కాకపోతే సినిమాల్లో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఒక లవ్ స్టోరీ అనగానే అరే విల్ టేక్ దిస్ గై క్యూట్ స్మైల్ అది ఇది అని చెప్పి. బట్ ఇది చేస్తూనే ఐ డిడ్ అ మూవీ కాల్డ్ ఓదెలా రైల్వే స్టేషన్ వేర్ ఐ ప్లేడ్ అ సీరియస్ కాప్. దానికి కూడా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అండ్ ఇట్లానే ఐ డిడ్ రాజయోగం అని అవుట్ అండ్ అవుట్ స్లాప్స్టిక్ కామెడీ ఒకటి వి డిడ్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్ దట్. అండ్ నార్త్లో చాలా తెలుగు సినిమాని చూసారు చాలామంది నార్త్లో. సో సమ్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ ఢిల్లీ took rights for other languages ఆ సినిమాకి. సో యా దేర్ ఆర్ ఫ్యూ మూవీస్ అవి థియేటర్ దగ్గర అంత చేయకపోయినా కానీ ఓటీటీలో దే మేడ్ రియలీ గుడ్ మనీ. కాకపోతే యాజ్ సెడ్ ఓటీటీలో ఎంత డబ్బులు చేసినా కానీ వోంట్ కాల్ ఇట్ హిట్. సో దట్ ఈస్ డ్రాబ్యాక్ అగైన్. ఎందుకు ట్రెండింగ్ లోకి వెళ్తే హిట్ అన్నట్టే ఇప్పుడు అందరూ అదే ట్రెండింగ్ లో మళ్ళీ కొత్త వస్తుంది, మళ్ళీ అది ట్రెండింగ్ లోకి వెళ్తుంది. కొన్ని రోజులైతే ట్రెండింగ్ లో అయితే ఉంటుంది కదా. దట్ ఈస్ ఆల్వేస్ బీన్ దేర్. ప్రతి సినిమా కూడా ట్రెండింగ్ లో ఉండే వెళ్ళింది. అవునా? మీరు చేసేవన్నీ ఐ రిమెంబర్ పాఠశాల వాజ్ ఆల్సో a hit. పాఠశాల వాజ్ ఫిల్మ్ వాజ్ a hit. ప్రెషర్ కుక్కర్ వాజ్ a hit. పాప్కార్న్ వాజ్ a hit. లగ్గం కూడా చాలా ట్రెండ్ అయింది. నేను రీసెంట్గా తిరుపతికి వెళ్తే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఐ మెట్. నాకు లగ్గం 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 ఎవ్రీ థియేటర్లో ఉన్నప్పుడు ఏం చేసిర్రా మీరు సూపర్ క్యూట్ మూమెంట్. అయితే ఇండస్ట్రీలో ఒక రూమర్ ఉండింది, లైక్ మీరు ఇనీషియల్గా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సైన్ చేశారు, బట్ బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రీ పాలిటిక్స్ రోనక్ హ్యాస్ టు లూజ్ దెమ్ అని ఒక రూమర్ విన్నాము. యూ హ్యావ్ టు టెల్ మీ వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ ఆర్ డిడ్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ హ్యాపెన్? ఇట్లాంటి రూమర్ ఉందని ఫస్ట్ టైం నేను వింటున్నా. కాకపోతే దిస్ హ్యాపెండ్. I know. So then this is nowhere called a rumor. It's a reality. It's a fact. And it's a sad reality. At the same time, I don't regret. ఎందుకంటే I always have my own kind of crowd. People who know me, వాళ్ళకి తెలుసు what is my potential. And అంటే we are more eager to know what kind of politics happened there. ఏం లేదు అంటే లెట్స్ డూ రోనా ఇట్లా ఇట్లా అనేస్తారు. వన్ ఫైవ్ డే పిలిచి యాక్చువల్లీ ఇట్లా పలానా చేంజ్ అయిపోయింది రోనా, ఏమనుకోకు, సో అండ్ సో మార్కెట్ కోసం పబ్లిసిటీ బాగా అవుతుంది ఉంటుంది. అంటే వాళ్ళ సైడ్ నుండి కూడా తప్పేమి ఉండదు, ఎందుకంటే ప్రాబబ్లీ ఒక పెద్ద ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయితే మార్కెటింగ్ ఉంటుంది, సినిమా అందరికి తెలుస్తుంది అని. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మూవీ ఫీల్డ్ రైట్ నౌ. దట్ ఆడియన్స్ ఆర్ ద అల్టిమేట్ జడ్జెస్ నౌ. వాళ్ళ సినిమా బాగాలేకపోతే వీ కెన్ సీ ద రెస్పాన్స్. ఇప్పుడు దే ఆర్ బీయింగ్ వెరీ రూడ్ టు ద ఏమంటారు, చాలా రెసిస్టెన్స్ క్రియేట్ చేసేస్తున్నారు ఒక సినిమా బాగాలేకపోతే. ఇఫ్ ద మూవీ ఈజ్ నైస్, ఎంత చిన్న సినిమా అయినా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ అప్పుడైన సిచ్యువేషన్స్ మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో ఎప్పుడన్నా ఆడిషన్ చేసి సినిమా సైన్ చేసేద్దాం అనుకునే టైంకి ఒక స్టార్ కిడ్కి మీరు ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందా? సైన్ డబ్బులు కూడా తీసుకున్నాను నేను, అట్లా అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ప్రాబబిల్లీ ఇన్ని సీక్రెట్స్ ఏ ఇంటర్వ్యూలో చెప్పుంటాడు రోనక్. ఎక్కడ చెప్పలేదు. దట్స్ ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ వి డు. అంటే మేబీ ఎవరు అడిగితే నేను చెప్పేస్తా. నాకు తెలిసింది ఆ విషయం. సో దట్స్ వాట్ ఐ ఆస్క్డ్ యు. ఏ సినిమాకి? సో స్వీట్. అంటే యూజువల్గా ఇండస్ట్రీలో కూడా హూఎవర్ ఆస్క్ మీ లైక్ రోనక్ ఇది అంటే నేను ఐ బీ ఓపెన్ అబౌట్ బికాస్ ఇట్ హ్యాపెండ్. అండ్ ఇప్పుడు నేను దాని గురించి నేను బాధపడను, అట్ ద సేమ్ టైం హ్యాపీగా కూడా ఉండను. ఐ డోంట్ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్, ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ మై ప్రాసెస్. ఈ క్వశ్చన్ అడగడానికి రెండు కారణాలు. వన్, ఎంత ఆనెస్ట్గా ఓపెన్గా ట్రూత్ మీరు మాట్లాడుతున్నారు, బికాస్ వీ హెవ్ కమ్ టు నో దట్ దిస్ హ్యాపెండ్. ఇట్స్ ఫర్ ష్యూర్. మీరు ఎంత ఆనెస్ట్గా ఉన్నారు ఇస్ వాట్ పీపుల్ విల్ వాచ్ యూ. సెకండ్ పాయింట్, ఓహో దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ అని ఒక ఐ ఓపెనింగ్ థింగ్. సో దర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఆర్ నథింగ్ టు కంప్లైన్ ఆర్ దర్ ఇస్ నథింగ్ యు నో యూ హ్యావ్ టు రిగ్రెట్ ఆర్ ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. బట్ ద థింగ్ ఇస్ జరిగిందా? yes. Is that a rumor? Yes. రూమర్ కాదు, దిస్ హ్యాపెండ్ ఇన్ మై జర్నీ. యా, చాలాసార్లు జరిగింది, నాట్ జస్ట్ వన్స్. ఐ థింక్ ఒక 6 and ఫస్ట్ ఒక 1-2 times బాధపడ్డా. అరే మనం బాగా, నేను ఒకటి ఏంటంటే ఇఫ్ ఐఎమ్ సైనింగ్ అ ప్రాజెక్ట్ ఐ వర్క్ రియలీ హార్డ్ ఫర్ ద క్యారెక్టర్. ఐ వాంట్ టు. ఏం హార్డ్ వర్క్ చేశారు? ఫర్ విచ్ ప్రాజెక్ట్? యా, లెట్స్ సే ఇప్పుడు బీట్ ఎనీ ప్రాజెక్ట్ ఐ టుక్, లైక్ ఇఫ్ యూ సీ ప్రెషర్ కుక్కర్ కానీ, the kind of outfits I wear, the kind of behavior I adopted for the character,
ఆర్ ఇప్పుడు ఓదిలా రైల్వే స్టేషన్లో ఫర్ ద కాప్ క్యారెక్టర్ ఐ సడన్లీ హ్యాడ్ టు బల్క్ అప్ బికాస్ దే గేమ్ మీ ఓన్లీ 20 days. సో ఆ 20 daysలో ఐ వాజ్ ఈటింగ్ ఆల్ జంక్ టు బల్క్ అప్. సో ఒక కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ పట్టుకొని హౌ ఐ కెన్ లుక్ వెరీ యాంగ్రీ ఆల్ ద టైమ్. ఇట్లా మనం ఒక ప్రిపరేషన్ ఏదైతే చేసుకుంటాం కదా, మనం అది చాలా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉంటాం. చిన్నప్పటి నుండి వి హియర్ స్టోరీస్ అబౌట్ కమల్ హాసన్ గారు అండ్ వాళ్ళను. సో అదంతా మన ప్రాసెస్లో ఉంటాం. బట్ లాస్ట్లో అట్లా కట్ అయిపోగానే కొంచెం బాధేస్తుంది ఫస్ట్ 2 times అట్లా. బట్ దెన్ యూర్ లైక్ ఓకే దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ ఇంకొకటి టు బీ ఆనెస్ట్ కొన్ని ప్రాజెక్ట్స్లో ఫైనల్ మూమెంట్లో నేను ఎంటర్ అయింది కూడా ఉంది. ఓ వండర్ఫుల్. యా, సో అంటే రీసెంట్ టైంలోనే జరిగింది అది. లెట్స్ ఏ లగ్గం సినిమాకే నేను నైట్ వెళ్ళి ఐ సెడ్ యా ఐఎమ్ ఫ్రీ, నా డేట్స్ ఉన్నాయి, లెట్స్ డూ దిస్ మూవీ. అంటే ఆల్రెడీ లగ్గం ప్రాజెక్ట్కి వేరే వాళ్ళని ఎస్ అనుకున్నారు. బట్ దే వర్ డైసీ. ఓకే నా ఇది అది దెన్ దే సమ్హౌ కేమ్ అక్రాస్ మై పిక్చర్స్. అరే వీ కెన్ హ్యావ్ పెళ్లి కొడుకు లుక్లో రోనక్ బాగుంటాడు, లెట్స్ కాల్ హిమ్ అని చెప్తే నైట్ 8 o'clock సంథింగ్ ఐ వెంట్ దేర్, ఐ సైన్డ్ ఇట్. సో ఎవరో ప్రాజెక్ట్లో మీరు ఎంటర్ అవ్వడమో జరిగింది, మీరు చేసే ప్రాజెక్ట్స్లో ఎవరో ఎంటర్ అవ్వడమో జరిగింది. ఇక్కడే మనకు ఒక రియాలిటీ చెక్ ఏమొస్తుంది అంటే ఇండస్ట్రీ ఈజ్ న్యూట్రల్. యా, సో అంటే ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ నీ టైం కూడా వస్తుంది. సో మన టైం వచ్చే వరకు వెయిట్ చేస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండడమే గేమ్. సో నౌ రోనక్స్ ఆల్ స్టార్స్ ఆర్ షైనింగ్ టువర్డ్స్ యూ, ఇట్స్ నౌ యువర్ టైమ్, యూ హావ్ టు స్టార్ట్ అని చెప్పి అనుకోవాలి అయితే. దేవుడి దయ. కానీ ఈ రోల్ నేను చేయడం వల్ల అరే ఒక పెద్ద ఆపర్చునిటీ మిస్ అయ్యాను లైఫ్లో అనుకున్నది ఏమన్నా ఉందా? తెలియకుండా పొరపాటున ఆ సినిమా నేను చేస్తుంటే ఇంకెక్కడో ఉండేదాన్ని, ఇప్పుడు నేను పొరపాటున తెలియకుండా మిస్ అయిపోయింది. తెలియకుండా మిస్ కాదు, అదే ఏదైతే ఈ ప్రాసెస్లో మిస్ అయిన తర్వాత మనం చూస్తాం కదా అసలు మనం ఏం మిస్ అయ్యామో. లాస్ట్ మూమెంట్లో మనం ఇట్లా బయటకు వచ్చేసాం ఈ అంటే ప్రాజెక్ట్. మేబీ మీ క్యాలిక్యులేషన్ వల్ల కానీ, ఇప్పుడు ఎవరో వేరే పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్వాల్వ్మెంట్ కానీ పెద్ద యాక్టర్స్ కానీ యాక్టర్స్ కిడ్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇదంతా అనట్లా, స్వతహాగా మీరు తీసుకున్న డెసిషన్ వల్ల ఈ సినిమా నాకు వర్కౌట్ అవ్వదేమో అని మీరు అనుకొని అది ఆపర్చునిటీ పోయిన తర్వాత ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్, ఐ షుడెంట్ హ్యావ్ మిస్ దిస్ అని. నో అట్లేం లేదు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది కానీ నాలాంటి ఒక యాక్టర్ ముందు అన్ని ఆప్షన్స్ ఉండవు. సో వాట్ ఎవర్ ఒక 10-15 స్టోరీలు మనం వింటే అందులో ఏదైతే మెటీరియలైజ్ అయ్యి అది సినిమా థియేటర్ వరకు వెళ్ళగలుగుతుందో అని ఫస్ట్ అదొక అంచనా వేయగలగాలి మనం. ఓ వీళ్ళు చేయగలుగుతారు, ఈ స్క్రీన్ ప్లే మొత్తం ఒక 2 hours చూస్తే సినిమా చూడగలుగుతాం. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ కెన్ గో. అండ్ దీంట్లో నేను యాడ్ అవుతా, నేను కొంచెం ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఉన్న వాటిలలో అని చెప్పి అదొకటి పిక్ చేసుకొని దాన్ని రిలీజ్ చేసుకుంటా. సో జాగ్రత్తగా చక్కగా. లేకపోతే నాకు తెలిసిన చాలా మంది అంటే ఇప్పుడు గల్లీకి ఒక 2 యాక్టర్లు ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్లో ఎవ్రీ వన్ ఈజ్ అన్ యాక్టర్. నేనే నన్ను ఎవరైనా నువ్వు ఏం చేస్తావు అని అడిగితే నేను ఐరన్ బిజినెస్ అని చెప్తా, యాక్టర్ అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు యాక్టర్ అంటే దానికి ఒక పెద్ద అంటే ఏ సినిమా చేసినావు, అదే నేను ఎక్కడనో చూసినా అనుకుంటున్నా నేను, కరెక్టే అది అని. సో ఈ డిస్కషన్ అంతా అవాయిడ్ చేయడానికి లేదండి, ఐ డూ బిజినెస్ అని చెప్తా. సో ఇట్లా ఈ సోషల్ మీడియా ట్రెండ్లో ఉన్నప్పుడు ఏమైందంటే చాలా ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ సమ్ ఆర్ ద అదర్ ప్రాజెక్ట్స్. నాకు తెలిసిన కొంతమంది ఒక 3-4 మూవీస్లో వర్క్ చేసి ఏ సినిమా రిలీజ్ కాకుండా ఒక 4-5 years నుండి అట్లానే వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మనం అట్లాంటి సిచ్యువేషన్స్ చూసుంటాం కాబట్టి సంథింగ్ దట్ యాక్చువల్లీ కెన్ గో టు థియేటర్స్, వీళ్ళు సినిమా కంప్లీట్ చేస్తారు అనుకున్నదే పిక్ చేసుకుంటాం. యా, అందుకనేనా ఇంత ఆలోచిస్తారు కాబట్టి బిహైండ్ ద స్క్రీన్. అంటే సాయిరో నాకు మైండ్ మామూలుగా ఉండదు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఇంత రీసెర్చ్ చేస్తూ ఇంత డీప్ థింకింగ్ చేస్తూ ఇలా ఉంటారైనా. కొంచెం బ్రేక్ తీసుకున్నారా ఇప్పుడు ఈ టైంలో? ఇప్పుడు బ్రేక్ తీసుకుంది ఎందుకంటే ఇప్పుడు వరకు ఏదైతే ఆ 3 crore 3.5 crore మేము సినిమాలు చేస్తూ వచ్చామో దానికి మాకు లిబర్టీ ఉండదు కదా. ఇప్పుడు నేను ఒక ఫైట్ సీక్వెన్స్ ఇన్వాల్వ్, ఆమె ప్రొఫెషనల్ మార్షల్ ఆర్టిస్ట్. సో ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఇన్వాల్వ్ చేయాలంటే మాకు బడ్జెట్ ఉండదు. అండ్ ఐమ్ ఇంటూ డాన్స్. ఒక సాంగ్ షూట్ చేయాలంటే ఆ బడ్జెట్ ఉండదు. లేదు ఇంతమంది డాన్సర్లు మళ్ళీ ఒక సాంగ్ షూట్ అంటే ఒక 3 days పడుతుంది, 2 days పడుతుంది, లెట్స్ స్కిప్ ఇట్ రోనక్ అంటారు. కానీ నేనేం చేస్తా అంటే ఐ ఆస్ దెమ్ లైక్ సార్ 1 day షూట్ చేద్దాం, ఐ విల్ ప్రాక్టీస్, లెట్స్ ప్లాన్ ఇట్ కేర్ఫుల్లీ అని చెప్పి ఓ 3 days ప్రాక్టీస్ పెట్టుకొని 1 day 1.5 day మ్యాక్సిమం ఐ ఫినిష్ మై సాంగ్స్. సో ఫైట్ సీక్వెన్స్ కొరియోగ్రాఫ్ యువర్ ఓన్ సాంగ్స్ లేదు, బట్ ఐ గివ్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న ప్రతి కొరియోగ్రాఫర్ కూడా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, అంటే మోస్ట్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్. బికాజ్ నా ప్రొఫెషన్ కూడా బయటకు వచ్చిన తర్వాత ఆమె కొరియోగ్రాఫర్ ఫస్ట్. సో తెలిసిన వాళ్ళే కాబట్టి దే ఆల్సో హ్యావ్ దిస్ థింగ్, అరే వీళ్ళతో మనం ఛాలెంజింగ్ కొరియోగ్రఫీస్ చేయొచ్చు. బికాజ్ వాళ్ళకు కూడా డాన్స్ చేసే యాక్టర్స్ దొరకడం తక్కువ.
సో అట్లాంటప్పుడు దే ఆల్సో టేక్ దట్ ఛాలెంజ్. సో ఆ 1 డేలో 1.5 డేలో వీ ర్యాప్ ఇట్ అప్. ఫైట్ సీక్వెన్స్ కూడా అట్లానే. ఫైట్ సీక్వెన్స్ కూడా మీరే ఒక మార్షల్ ఆర్టిస్ట్ అంటే సో కొంచెం అట్లా స్క్వీజ్ చేస్తాం కదా. నౌ వి టుక్ అ బ్రేక్ సో దట్ వీ కెన్ డూ సంథింగ్ ఇన్ అ బిగ్గర్ వే. సో ఒక 2-3 ప్రొడ్యూసర్స్ని కొలాబ్ చేసి వీ ప్లానింగ్ సంథింగ్ ఇన్ అ బిగ్గర్ వే. సో ప్రాబ్లీ 2025 వీఆర్ వర్కింగ్, 26లో విల్ రిలీజ్. వండర్ఫుల్ ప్లాన్ అసలు. సో ఇంప్రెస్డ్. సో ప్రొడ్యూసర్స్ అందరికీ ఆర్ టాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్స్ అందరికీ హియర్ యూ హ్యావ్ అ మెటీరియల్ హూ ఇస్ అ హీరో, హూ ఇస్ వెరీ క్యూట్, హూ ఇస్ వెరీ ఆనెస్ట్, who does super duper dances and who also choreographs his own songs excellently. ఫైట్ మాస్టర్ కూడా మీకు పెద్దగా పని లేదండి, ఆయనే చెప్తారు స్టంట్స్ అన్ని కూడా కదా. లేదు బట్ వీ డెఫినెట్లీ నీడ్ అ మాస్టర్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే అంటే నాకు వచ్చిన స్కిల్ ఏదైతే ఆల్ రౌండ్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నారు, మీకు ఆల్ రౌండ్ పర్ఫార్మర్ లాగా ఉన్నారు. దట్ ఈస్ వాట్ డ్రైవింగ్ మీ. ఎందుకంటే ఇఫ్ ఐ కమ్ విత్ సమ్ సేయింగ్ దట్ నాకు పలానా ఇది రాదండి, ఇది లేదండి అని చెప్పలేను కదా. సో ఐ వాంట్ టు బీ రైట్ విత్ దిస్ ఈజ్ మై కోర్ ఐడియా ఆల్సో. అంటే చిన్నప్పటి నుండి మై ట్రైనింగ్ హ్యాపెన్ దట్ వే, దట్ మన స్కూల్లో మనకు మార్షల్ ఆర్ట్స్ ఉండాలి, కొంచెం వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవాలి, డాన్స్ ఉండాలి. సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్లా యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు యూ వర్క్ ఆన్ ఆల్ దిస్ ఆస్పెక్ట్స్. సో ఐ వర్క్డ్ ఆన్ ఆల్ దిస్. సో మీరు బాగా జిమ్ చేస్తారా అయితే? సో మచ్ ఆఫ్ హెల్త్ కాన్షియస్, ఒక హీరో లాగా ఎప్పుడు కనిపించాలి? లేదు, అది నార్మల్గా రొటీన్ లైఫ్లో. అంటే ఎవ్రీడే గో టు జిమ్. అక్కడ సెల్ఫీలు తీసుకుంటానా, నలుగురితో మాట్లాడొస్తానా, లేకపోతే వర్కౌట్ చేస్తానా, ఇట్స్ డిపెండ్స్ ఆన్ దట్. అంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి, బయట ఫుడ్ తినకూడదు. లేదు అమ్మ, హైదరాబాద్లో ఉంటూ బిర్యానీ లేకుండా ఐ కాంట్ సర్వైవ్. ఐ ఈట్, కాకపోతే ఏదన్నా ఒక పోర్షన్ కంట్రోల్. సో అదొక్కటి ఐ హ్యాండిల్. ఇన్ని విషయాలు హ్యాండిల్ చేస్తూ వర్క్ రిలేటెడ్ స్టఫ్ చూసుకుంటూ హౌ డూ యూ బ్యాలెన్స్ దట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి? మీకు పెళ్ళైంది అనుకుంటా కదా రీసెంట్గా అయింది. హౌ డూ యూ strike that balance? Life became very easier after marriage. So she's a wonderful woman. So she takes care of a lot of things. She's a designer. So na shopping దగ్గర నుండి with regarding my business works, everything she takes care. So it's pretty easier. So love marriage ah? Yeah. Oh, wonderful. I know love story చెప్పండి ఫస్ట్. అక్కడ స్టార్ట్ చేద్దాం. How did it happen? Like 8 years నుండి we are friends from past 8-9 years. 5 years నుండి వీ బీన్ డేటింగ్. సో నేను అనుకున్నా ఓకే ఇట్స్ ద రైట్ టైం అండ్ వీఆర్ హ్యాపీ దట్ వే. వి స్టిల్ ఇన్ దట్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ జోన్. సో వండర్ఫుల్. 1 year కదా అయింది పెళ్ళై, బట్ స్టిల్ దట్ లవ్ రిమైన్స్. yes and I hope ఒప్పుకున్నారా? లవ్ మ్యారేజ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయిందా లేకపోతే? మనం సినిమాలు అన్నప్పుడే మా ఇంట్లో వదిలేసారు వీడి ఇష్టం అని. సో దే యాక్చువల్లీ బిలీవ్ మై ఇంట్యూషన్. సో అంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లాంటి నమ్మకం వచ్చేసిందంటే వీడు ఏదన్నా డిసైడ్ అయ్యిందంటే he knows what he is doing. Yeah, so వాడు అట్లా he don't get carried away. కొంచెం థాట్ ప్రాసెస్తోనే ఆలోచిస్తాడు అని చెప్పి. సో వాట్ ఎవర్ ఐ డూ ఈజ్ అరౌండ్ అగైన్ ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్ ఓన్లీ. సో మోస్ట్లీ బికాజ్ నేను మూవీస్ లేనప్పుడు ప్రింట్ షూట్స్ చేసేవాడిని ఇంతకుముందు ఫ్యాషన్ రిలేటెడ్. సో నౌ ఐ టుక్ అప్ అ లేబుల్ కాల్డ్ ద బ్లూ సూట్. వి డిజైన్, వి టైలర్ క్లోత్స్ అండ్ స్టఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ వేరింగ్. మీకు చాలా ముందు చూపు ఉంది అయితే. ఒక పక్క సినిమాతో పాటు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ ఒక డాన్స్ స్టూడియో, ఒక ఇట్స్ అ బీస్పోక్ లగ్జరీ టైలర్డ్ అవుట్ఫిట్స్ చేస్తాం. అసలు అద్భుతం మీరు, సూపర్ అసలు. సో హౌస్ యూర్ డాన్స్ స్టూడియో రన్నింగ్ అండ్ హౌస్ యూర్ సెకండ్ బిజినెస్ రన్నింగ్? They go really well. High Dance is a very famous studio from past 8 years now. It's been 8 years, Petty. So we train a lot of celebrities and a lot of big shots and a lot of corporate and students and everyone. So we are into very intensive trainings. HY అని ఉంటుంది, HY Dance Studios. What does that HY mean for? హైదరాబాద్లో ఎవడన్నా సర్చ్ చేస్తే హైదరాబాద్ డాన్స్ స్టూడియోస్ అని సర్చ్ చేస్తాడు కదా. బుర్రని తీసుకెళ్ళి ఎక్కడన్నా రీసెర్చ్ సెంటర్ లో పెడితే ఇంకా బోల్డ్ ఆనిముత్యాలు ఐడియాలు బయటకు వస్తాయండి. అట్లా మనం డొమైన్కి ఈజీ ఏది ఉంటుంది అంటే HY అని పెడితే బాగుంటుంది. నాకు అర్థమైంది ఎందుకు మీ పేరెంట్స్ అట్లా వదిలేస్తారు హాయిగా. బికాజ్ వాట్ ఎవర్ హీ థింక్స్ హీ హాస్ అ లాట్ ఆఫ్ స్కెచ్ బిహైండ్. అంటే ఇట్స్ అ బేసిక్ లైక్ మామూలుగా మనం ఫస్ట్ మనకు న్యాచురల్గా రాగా ఒక థాట్ వస్తుంది కదా, ఐ థింక్ అండ్ డూ ఇట్ అట్లా. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ప్లాన్డ్. కాకపోతే వన్స్ ఐ గెట్ ఇన్ టు ఇట్ నేను కొంచెం దాన్ని ఆర్గనైజ్ చేసుకొని ఐ డోంట్ గివ్ అప్. నేను స్లోగా ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్. సాయి రోనక్ ని డాన్సా వర్సెస్ యాక్టింగ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అంటే ఆల్వేస్ యాక్టింగ్. ఇట్ ఇస్ యాక్టింగ్ ఓవర్ డాన్స్. ఎందుకంటే చిన్నప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేశాను దట్ ప్రతి గ్రేట్ యాక్టర్ గ్రేట్ డాన్సర్ కాకపోవచ్చు.
కానీ ఎవ్రీ గుడ్ డాన్సర్ ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్. రాసుకోండి సార్ అర్జెంట్గా. ఈ రకంగా డాన్స్ అనేది ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ మీ. అండ్ ఇంకోటి ఇట్ కీప్స్ మీ ఆన్ టోస్. ఇట్ ఫిట్నెస్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ స్పేస్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. ఇప్పటికి కూడా ఇఫ్ ఐ ప్లేయింగ్ సమ్ కైండ్ ఆఫ్ సీన్ అంటే ఐ లిసన్ టు లాట్ ఆఫ్ మ్యూజిక్. సో ఇట్ కీప్స్ యూ ఆన్ రిథమ్. సో నాకు అర్థమైంది ఏంటి అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్ కదా, వాట్ డూ యూ ప్రాక్టీస్ మోర్? నేను ఎక్కువ లర్న్డ్ ఎనీథింగ్ స్పెసిఫిక్? No, I did salsa L1 L2, then we did urban choreographies now. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు థింగ్స్ వర్ డిఫరెంట్ అన్ డాన్స్. లైక్ ఐ స్టార్టెడ్ లైక్ 15-16 years బ్యాక్, లైక్ స్కూల్ టైంలో. అప్పుడు ఏంటంటే ప్రాపర్గా హిప్ హాప్, మోడర్న్ డాన్స్, కంటెంపరీ అని ఉండేది. ఇప్పుడు మోర్ ఆఫ్ అర్బన్ స్టైల్ ఒకటి వచ్చింది అండ్ వీఆర్ మోర్ ఇన్ టు ఫ్రీ స్టైల్. వీ హ్యావ్ సాల్సా అండ్ ఆల్, వీ హ్యావ్ కంటెంపరీ, మోడర్న్ డాన్స్ నేర్పిస్తాం. సో వీఆర్ ఇన్ టు ప్రొఫెషనల్ డాన్స్ స్టైల్స్. సో కాకపోతే నేను ఐఎమ్ మోర్ ఇన్ టు ద పర్ఫార్మింగ్ ఆర్ట్స్. వీ టీచ్ అబౌట్ పర్ఫార్మెన్స్. కొంతమంది యాక్టర్స్ వాళ్ళకి వి ట్రైన్ అండ్ లైక్ కెమెరా ముందు ఎట్లా పర్ఫామ్ చేయాలి, హౌ యూ గెట్ దట్ బాడీ లాంగ్వేజ్ అనేది నేను ట్రైన్ చేస్తాను. గ్రేట్. సో ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ నాకు కనుక ఇచ్చుంటే ఐ వుడ్ హ్యావ్ గివెన్ ద బెస్ట్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? లైక్ అ డ్రీమ్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ అ థింగ్. ఆ పర్టికులర్ క్యారెక్టర్ అని కాదు కానీ ప్రాజెక్ట్ లైక్ దిస్ ఐ కెన్ డూ మై బెస్ట్ అన్న ఫీలింగ్. అనిపించింది ఎనీ పీరియాడిక్ మూవీస్ చూసినప్పుడు ఐ ఫీల్ దట్. పీరియాడిక్ మూవీస్ అంటే వెన్ దెర్ ఇస్ అ వరల్డ్ యూ క్రియేట్. సో మనకంటూ ఒక వరల్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు వాట్ ఎవర్ యూ సే ఇస్ ద స్టోరీ కదా. సో వెన్ ఎవర్ ఐ వాచ్ మూవీస్ లైక్ బాహుబలి ఆర్ కల్కి ఆర్ మగధీర ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చూసినప్పుడు ఐ లైక్ సచ్ సబ్జెక్ట్స్ అండ్ మెయిన్లీ కల్చరలీ రూటెడ్ సబ్జెక్ట్స్ కూడా నాకు చాలా ఇష్టం. సో మీకు సో ఈ క్యారెక్టర్స్ అయితే మీరు అసలు ఇంకా వేరే లెవెల్ విజృంభిస్తారు అన్నది మాత్రం అర్థం. మెయిన్లీ మై ఎయిమ్ ఈస్ టు డూ లాట్ ఆఫ్ కమర్షియల్ స్టఫ్. నాకు కమర్షియల్ మూవీస్ ఇష్టం. ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ రియాలిటీ ఉండాలి, ఇట్లా హీరో మన అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ కాదు, ఇట్లా హీరో పక్కనింటి అబ్బాయిలాగా అట్లా నచ్చదు. సో అంటే నేను అట్లాంటి సబ్జెక్ట్సే చేసిన. బట్ నాకేంటంటే you wanted to be very subtle, you wanted to be very organic, very natural. So probably that is my trait. Ante let's say when I do a subject like this, a commercial aspect lone if I'm adding something like this, adi na mindset. I don't know how that will work out, kani I have some different picture in my head. Yeah. మీ పిక్చర్స్ పర్ఫెక్ట్ అవుతాయి, మీ విజన్ కూడా చాలా కాంక్రీట్ ఉంటుంది, అర్థమవుతుంది విత్ ద కాన్వర్సేషన్ వాట్ వీ హ్యాడ్. So you believe in manifesting things and all? I do. కానీ ఈ మేనిఫెస్టింగ్ అనే కాన్సెప్ట్ చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అయిపోయింది అన్నట్టు ఊహించుకోవాలి ఏదో చెప్తా అంటారు, అది చాలా స్టూపిడ్ అనిపిస్తుంది నాకు. నేను అయిపోయింది అని ఎట్లా అనుకుంటాం వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్. సో ఐ ఆల్వేస్ మేనిఫెస్టెడ్ ఫర్ థింగ్స్. అంటే ఇప్పుడు వెల్ డూయింగ్ మై ఇంజనీరింగ్ అవుతుంది అండ్ దెన్ ఇంకా ఒక 1 year ఉంది ఇంజనీరింగ్ అయిపోవడానికి. ఇప్పుడు ఈ 1 year అయితే ఇంజనీరింగ్ అయిపోతుంది, ఐ కెన్ నెవర్ బీ అన్ యాక్టర్. అసలు ఎట్లా పోవాలి, ఎవరికి ఆడిషన్ ఇవ్వాలి, సినిమా ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అన్న థాట్ కూడా తెలియదు నాకు. అట్లాంటి టైంలోనే ఐ విష్డ్ దట్ ఎవరైనా నాకు పిలిచి సినిమా ఆఫర్ ఇస్తే బాగుండు, మనం ఎక్కడన్నా ఇట్లా కనిపిస్తే ఏ బాబు నువ్వు బాగున్నావు దా సినిమా చేస్తావా అంటారా అనుకున్నాను. లక్కీలీ ఇట్ హ్యాపెన్ దట్ వే. నేను ఒక డాన్స్ షో చేస్తుండే, ఐ వాజ్ డాన్సింగ్ ఆన్ అ స్టేజ్. అక్కడ మహేవి రాఘవ్ హీ సైడ్ అరే రోనక్ యూ డాన్స్ రియలీ వెల్, కమ్ విల్ డూ అ మూవీ అని. ఆయన ఫస్ట్ ఫేక్తున్నాడు అనుకున్నా, బట్ దెన్ సో హీ డిడ్ అ మూవీ లైక్ దట్. అండ్ ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ జస్ట్ లుక్డ్ అపాన్ హూ ఇస్ దిస్ గై, యు గాట్ దట్ రికగ్నిషన్ కదా. పాఠశాల దట్ వే. Absolutely. It did a very good buzz and it all manifest. Whatever I'm living today, it's all a manifestation because I always wanted to have my own dance studio where I can dance. And manakantu oka students undali, manam itla run cheyali. I wanted to you wanted to ante be in a crowd where people interview itla meelanti vallu kuchoni. So I always manifested these things. I'm happy for you that you're living your dream life. And usually andi inta డౌన్ టు ఎర్త్, ఇంత కాంక్రీట్ విజన్, ఇంత బ్యాలెన్స్డ్ ఎమోషన్స్ ఉన్న మీకు హౌ డూ యూ యూజువలీ టేక్ ద రిజెక్షన్ ఆర్ అ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్? బికాస్ లైఫ్ ఇస్ నాట్ ఆల్వేస్ అ బెడ్ ఆఫ్ రోజెస్. At times you have to get a failure, at times you have to see many setbacks. It's all like that. So how do you take a negative incident happening in your life, a failure? My kind of attitude is very bad in industry. అంటే ఇట్లా ఉండడం అంటే ఆనెస్ట్ అనే కాదు, సమ్మన్ హూ బిహేవ్స్ న్యాచురలీ అంటేనే టఫ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే
యూ నీడ్ టు బి లిటిల్ దట్ సార్ అస్సలు మీరు ఏం ప్యాంట్ వేసారు సార్ ఈరోజు అగో ప్రొడ్యూసర్ అట్లా నడుచుకుంటూ వస్తారు అట్లానే మళ్ళీ ఒకసారి రండి సార్ అని ఇట్లా ఫోటోది ఇట్లాంటివి నేను చేయలేను నాకు అస్సలు ఈ బటరింగ్ రాదు ఐ సే హలో సార్ హాయ్ సార్ ఇఫ్ ఐ లైక్ సమ్వన్స్ మూవీ అన్న ఐ వాచ్డ్ యూ లైక్ వెన్ ఐ మీట్ అ బిగ్ యాక్టర్ ఐ సే అన్న ఐ లైక్ యువర్ మూవీ బాగా నచ్చింది యూ కాంట్ జస్ట్ గో సో అన్న సూపర్ అన్న నువ్వు ఇదన్న అది ఐ కాంట్ డూ సో బీయింగ్ న్యాచురలీ స్టఫ్ అండ్ ఇంకోటి ఫెయిల్యూర్స్ అనేది ఇండస్ట్రీ అలవాటు చేసేస్తుంది యూ గెట్ యూస్ టు ఇట్ కాకపోతే మన ఆ ఫెయిల్యూర్తో నేను నేర్చుకున్నాం ఇస్ ద గేమ్ సో హౌ బెటర్ హ్యావ్ యూ ఇవాల్వ్డ్ అంటే ఇప్పటిదాకా జరిగిన ఫెయిల్యూర్స్ కావచ్చు నెగటివ్ ఇన్సిడెంట్స్ కావచ్చు లైఫ్ మీకు ఏం నేర్పించింది అంటే సింపుల్ థింగ్స్ ఇప్పుడు మీరు ఆఫ్టర్ స్పీకింగ్ టు మీ యూ అండర్స్టూడ్ దట్ హౌ బేసిక్ ఐ థింక్ ఒక సినిమా వస్తారు సే దట్ మీ నాన్న పలానా తనకల భరణి గారిని పెడుతున్నాము అమ్మ ఇల్లు ఉంటారని సెట్కి పోయినాక వాళ్ళు ఎవరో ఉంటారు అండ్ వాళ్ళు కెమెరాని చూసి ఇట్లా షేక్ అవుతుంటారు సార్ మీరు పలానా ఆర్టిస్ట్ వాళ్ళకి టైమింగ్ రాదు వాళ్ళు భయపడుతుంటారు అండ్ యూ ఫీల్ బ్యాడ్ బికాజ్ ఇప్పుడు నేను వచ్చిన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి మా నాన్న ఏజో లేకపోతే మా బాబాయ్ ఏజ్ వాళ్ళని సెట్లో అరుస్తుంటే నాకు బాధ వస్తుంది దాంతో నా పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం నెక్స్ట్ టైం హౌ బెటర్ ఐ ఫెయిల్ అంటే మళ్ళీ సెకండ్ టైం యూ సీ లైక్ యూ కాన్ఫిడెంట్లీ యూ గాట్ హీస్ డేట్స్ మీరు అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్నారా పలానా ఆర్టిస్ట్ వస్తున్నారా దెన్ వీ వర్క్ సో అట్లా అక్కడ ఇంకేదో జరుగుతుంది సో ఎవ్రీ టైమ్ యూ కవర్ అప్ బెటర్ వెళ్తూ ఉండాలి అంతే అండ్ ఇంకొకటి ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలి లేకపోతే ఒక కొంచెం టైం ఏదైనా వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్ అనుకుంటే ముందు భయపడేవాడిని అమ్మ మనం చేయకపోతే మళ్ళీ మర్చిపోతారు ఏదైనా ఒకటి చేయాలి అని బట్ నౌ వీ డోంట్ హ్యావ్ దట్ ఫియర్ లైక్ చలో దేఖ్లేంగే టైప్స్ సో ఇంకా గట్సీ అయిపోయారు హౌ వీ ఎవాల్వ్ యాజ్ అ పర్సన్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఇంట్రెస్ట్ మీ అ లాట్ ఎంత భయపడుతుండే స్కూల్లో ఎగ్జామ్ అనగానే ఏడుస్తుండే స్కూల్లో టీచర్ హోంవర్క్ అడుగుతుంది అంటే కడుపు నొప్పని పడుకుంటుండే ఇట్లాంటి పర్సన్ టుడే వెన్ హీ స్టాండ్స్ అవుట్ దేర్ హీస్ నోస్ లైక్ వాట్ హీస్ డూయింగ్ అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ అ డే ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీ ఫోన్ కాల్స్ ఆర్ ఎనీథింగ్ చలో చల్తా జో బీ హే అసలు మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళరు అన్నిసార్లు అడిగితే అసలు ఇది ఒక విన్నర్ మెటీరియల్ లాగా అనిపిస్తుంది నాకు బికాజ్ మీరు చాలా ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా అసలు అంత కఠినంగా చెప్పకుండా ఆనెస్ట్ ఆన్సర్స్ ఇస్తూ యూఆర్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ యువర్ మెంటల్ మెచ్యూరిటీ ఈజ్ లైక్ అబ్సల్యూట్లీ టాప్ నాచ్ యూఆర్ అప్ టు ది మార్క్ మీరు అసలు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళట్లేదు ప్రతి సీజన్లో మీ పేరు ఫుల్ వైరల్ అవుతూ ఉంటుంది వైరల్ అవుతుంది కానీ నాకు ఏమో అదొక తెలియదు చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఇఫ్ ఐ ఎవర్ ఫీల్ లైక్ ఓకే నేను రెడీ వెళ్దాం ఒకసారి బిగ్ బాస్కి అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాను నెక్స్ట్ సీజన్ వెళ్ళండి పర్ఫెక్ట్ మీరే విన్నర్ నేనే ముందరే చెప్పేస్తాను ఇఫ్ సాయి రోనక్ ఇస్ ఇన్ ద రేస్ మిగిలిన విన్నర్స్ అందరూ వదిలేసేయండి ఇంకా నేనేం చెప్పాను ప్రాబబ్లీ అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఐ మైట్ చూద్దాం మరి ఫ్యూచర్లో హౌ థింగ్స్ వర్క్ ఎట్లా ప్రస్తుతానికి అయితే సినిమాలు నడుస్తున్నాయి సో వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు రైట్ నౌ ఐమ్ కైండ్ ఆఫ్ ఇన్ అ జోన్ వేర్ ఐమ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ద మూవీస్ లైక్ I'm playing a very strong antagonist role in the movie. Wow. Which will be a different dimension istadi malli na image because okay veed inta arrogant ga inta ruthless character cheyagaltada so that is something I'm working on right now and that details we gonna announce soon probably movie people announce చేస్తారు apart from that there is one project that is happening and నాకు నచ్చిన ఒక social fantasy సబ్జెక్ట్ సో దాని మీద దట్ మేనిఫెస్టేషన్ హస్ కమ్ ట్రూ అయితే అది కూడా అవుతుంది సో దాని గురించే ఐఎమ్ జస్ట్ విషింగ్ అండ్ వీఆర్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ సో హోప్ఫుల్లీ ఇట్ విల్ టేక్ ఆఫ్ సూన్ వండర్ఫుల్ సో ఏదైతే ఒక బ్రేక్ తీసుకొని పెద్ద ప్రాజెక్ట్స్ ఒక కమర్షియల్ సక్సెస్ టేస్ట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో యూ వెయిటింగ్ ఫర్ దట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ మోర్ పవర్ టు యూ ఇండస్ట్రీ నీడ్స్ పీపుల్ లైక్ యూ అండ్ ఇంటర్వ్యూ అంటే బిఫోర్ ది ఇంటర్వ్యూ ఏం చెప్తారు సటిల్గా మాట్లాడతారా ప్రాబబిల్లీ కెమెరా ముందర ఫేక్ చేస్తూ అట్లా మాట్లాడతారా ఇస్ దిస్ కైండ్ ఆఫ్ అ గై అని అనుకున్నాను కానీ బట్ ఆఫ్టర్ టాకింగ్ టు యూ ఐ జస్ట్ లవ్ ది కాన్వర్సేషన్ వీ హ్యాడ్ మోర్ పవర్ టు యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్